హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే సమయం 10 గంటలు. చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో ఒక ఇంట్లో అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. బయట నుంచి జనాలు వస్తూ ఏమో అనుకున్నాం కానీ దేనికైనా పెట్టి పుట్టాలి, లేకపోతే రామచంద్రయ్య కూతురికి పటేల్ కొడుకుతో పెళ్ళా అని ఒకరు. అయినా పెళ్లి చూపులకే మన కులం వాళ్ళని పిలుస్తుండు అంటే చూసుకో మరి అని ఇంకొకరు. అలా రామచంద్రయ్య ఇల్లు రాగానే, నమస్కారం రామచంద్రయ్య గారు. రామచంద్రయ్య, రండి రండి, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది, లోపలికి వెళ్ళి కూర్చోండి. సరే అంటూ వచ్చిన వాళ్ళు బయట ఉన్న చైర్లో కూర్చుంటారు. రామచంద్రయ్యకేమీ బాగానే ఉన్నాడు, కాకపోతే అబ్బాయి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈ ఊర్లోనే కాదు, సిటీలో కూడా గొప్ప ధనవంతులు. రామచంద్రయ్య ఇప్పటి వరకు మనలాగే, కానీ పెళ్లి జరిగితే ఆయన స్టేటస్ మారిపోతుంది. అయిన పిల్లల్ని ఎంత పద్ధతిగా పెంచాడు. అందం, అణుకువ, పెద్దలు అంటే గౌరవం. వాళ్ళ నాన్నకి అవసరం పడ్డట్టు తిరగటం అన్నీ ఉన్నాయి కాబట్టి అంత పెద్ద కుటుంబం నుంచి వస్తున్నారు చేసుకోవడానికి. అలా వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉండగా రామచంద్రయ్య, దేవకి, రామచంద్రయ్య భార్య, హా అంటూ వచ్చింది దేవకి. అన్ని ఏర్పాట్లు అయ్యాయా? అబ్బాయి వాళ్ళు వెళ్ళామని కబురు అంటారు రామచంద్రయ్య. అన్ని రెడీ, అమ్మాయి కూడా రెడీ అవుతుంది అంటుంది దేవకి. అన్ని జాగ్రత్తగా చూసుకో, ఏ తేడా రాకూడదు అంటారు రామచంద్రయ్య. నాన్న, ఎందుకు తేడా వస్తుంది? అన్ని చేసింది ఎవరు? అను ఇక్కడ. అను రామచంద్రయ్య రెండో కూతురు. నేను కూడా చేసా అని రామచంద్రయ్య చిన్న కూతురు రమ్య. ఇంకా ఒక బాబు వరుణ్ కూడా. నాన్న నేను రెడీ అంటూ వరుణ్ వస్తాడు. వరుణ్, నువ్వు వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా పలకరించు. సరే నాన్న. అను, అన్ని స్వీట్స్ బాగా సెట్ అయ్యాయా? నువ్వు చూసావుగా ఇక అంటారు రామచంద్రయ్య. నాన్న, అన్ని సెట్ చేశాం. మీరు చెప్పినట్లు 5 రకాల స్వీట్స్, పూలు పండ్లు, ఇంకా అదిగో అంటూ హాల్లో కూర్చోడానికి ఏర్పాట్లు చేసినవి చూపించి, ఓకేనా, ఎక్కువ టెన్షన్ అవ్వకండి. అయినా ఇది ఎలాగో జరిగే పెళ్ళే నాన్న, మన తాహతుకు తగ్గట్టు చేసుకోవాలి. కాని వాళ్ళు ఆకాశంలో ఉన్నారు అని మనం ఆకాశం అందుకోలేం కదా. హా అను, కానీ ఎలాగో పెళ్ళి అవుతుందని వాళ్ళకి మర్యాద చేయకపోతే ఎలా? రేపు పెళ్ళయ్యాక అక్కని తక్కువ చూడరు. అసలే వాళ్ళు పెద్ద మనుషులు. మన ఊర్లోనే వాళ్ళకి ఎంత భూమి ఉందో తెలుసు కదా. ఇంకా సిటీలో వాళ్ళు గొప్ప ధనవంతులు అంటారు రామచంద్రయ్య. అలాంటి వారు మన ఇంటి వైపు చూడడమే ఎక్కువను. అలాంటిది మీ అక్కను పెళ్లి చేసుకున్నారు. సర్లే నాన్న అంటుందను. అను, నువ్వు ఇంకా రెడీ కాలే, వెళ్ళు మంచిగా రెడీ అవ్వు అంటారు రామచంద్రయ్య. నాన్న, వాళ్ళు వచ్చేది అక్కను చూడ్డానికి, నన్ను కాదు అని లోపలికి వెళ్తుందను. రాగసుధా, అక్క రెడీయా అంటుందను. ఏంటి ఎప్పుడు లేని మర్యాద అక్క అని అంటుంది రాగసుధా. ఎలాగో పెళ్ళవుతుంది, పెళ్ళయ్యాక కూడా రాగా అంటే మీ ఆయన ఫీల్ అవుతాడేమో అని అంటుందను. అను, ఈ సెట్ చేయి అని గాజులు ఇస్తుంది రాగా. సెట్ చేస్తూ, ఏంటి మీ ఆయన ముందే జ్యువెలరీ పంపించాడు అంటుందను. వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు ఉండాలి అని వద్దు అన్నా అయినా వినలేదు. అను, అంత పర్ఫెక్టా? ఒక్కసారి చెక్ చేయి, నన్ను ఒక్కసారి చూడగానే వాళ్ళ కోడలు అని ఫిక్స్ అవ్వాలి. పక్కన ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ చైర్పై కూర్చుని, మహారాణి గారు, మీరిప్పుడు పూర్తిగా రెడయ్యారు. ఇంకా మీరు ఇప్పుడు మీ అత్తగారి వారిని చూడ్డానికి సంసిద్ధం అని నవ్వుతూ ఉంది. రాఘవ్ ఫోన్కి నోటిఫికేషన్ రావటంతో ఫోన్ చూస్తూ, అను, మీ బావ వచ్చాడేం? అవునా, అయితే నేను ఇప్పుడే వెళ్ళి చూస్తా అని వెళ్ళబోతూ ఉంటే అను చేయి పట్టుకుని ఆపి, ఇలాగే వెళ్తావా, రెడీ అవ్వు అంటుంది రాగా. అయ్యో రాగా, నువ్వంటే రెడీ కావాలి, ఎందుకంటే వస్తుంది నేను చూడ్డానికి, నేనెందుకు రెడీ కావటం అంటుందను. ఇంకా చెప్పాలంటే నేను ఇలానే ఉంటా, నీ పెళ్లి చూపులు కూడా ఇలానే ఉంటావా అంటుంది రాగా. హా, నా పెళ్లి చూపులకు కూడా నన్ను చేసుకోబోయేవాడు నన్ను నన్నులా చూడాలి, ఇష్టపడాలి. ఈ మేకప్ వేసుకుంటే వచ్చే అందం వల్ల కాదు. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ మేకప్ అవసరం, ఎందుకంటే ఫలానా వారి కోడలు అందగత్త అని చెప్పుకోవాలి కాబట్టి. ఎప్పుడు మనతో కలిసి ఉండే మనిషి దగ్గర
మనం మనలా ఉండాలి. అయినా నేను నీలాగా ఉన్న వాళ్ళని చేసుకుంటానా? ఏదో నాకు తగ్గవాళ్ళు నాకు ఉండే ఉంటారు ఎక్కడ ఒక దగ్గర. అంటే మరి ఇప్పుడు నేనే మేకప్ వేసుకున్నా కదా అంటుంది రాగా. రాగా నిన్ను ఆల్రెడీ బావ చూశాడు కాబట్టి ఏం కాదు రెడీ కావచ్చు అంటుందను. పెద్ద కుటుంబం కాబట్టి రెడయ్యావు. వాళ్ళంతా అలానే ఉంటారు కాబట్టి ఏం కాదు. ఇంకా నా విషయానికి వస్తే నాకు నీలా బాగా డబ్బున్న కుటుంబం రాదు. ఏదో నా తహతకు తగ్గట్టుగా చూసి చేసుకుంటాం. సర్లే ముందు ఇదిగో కనీసం ఈ డ్రెస్ అయినా వేసుకో. నువ్వు ఇలా ఉన్నా బానే ఉంటావు. కానీ అందరి ముందు నాన్నను తక్కువ చేయకూడదు అని అంటుంది రాగా. ఓకే డ్రెస్ వేసుకుంటా అని డ్రెస్ వేసుకుని వచ్చేసింది అను. రాగా ఇప్పుడు వెళ్ళవచ్చు అనుకుంటా మీ ఆయన గారిని చూడ్డానికి అంటుందను. అను రాగుని ఎక్కువగా ఏడిపించకే అంటుంది రాగా. మీ ఆయన జోలికి పోన్లే అని బయటకు వచ్చి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది అను. రామచంద్రయ్య అన్ను పిలిచి వచ్చిన వారందరికీ అను నా రెండో కూతురు అని పరిచయం చేస్తాడు. అను అందరికీ నమస్కారం పెడుతుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వాటర్ ఇవ్వటం స్వీట్స్ ఇవ్వటం చేస్తుంది. అంతలోనే రాగన్ రమ్మని అనడంతో అను రాగన్ తీసుకుని వస్తుంది. రాగా అందరికి నమస్కారం పెట్టి అక్కడే కూర్చుంటుంది. పక్కనే అను కూడా. రాగా అను పక్కకి అనురాగ్ చెల్లెలు హర్షిత ఇంక వాళ్ళ మరదలు వచ్చి కూర్చొని హాయ్ వదన హాయ్ అక్క అంటూ వాళ్ళని పరిచయం చేసుకుని మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు మా అన్నయ్యకి సరిజోడి అని అంటారు. అందరు వాళ్ళ మాటలకి హ్యాపీగా ఉంటుంది. మేం నీకు అందరినీ పరిచయం చేస్తాం. మా తాత నానమ్మ అమ్మ జానకి నాన్న కిరణ్ అత్త దేవి మా ముగ్గురు అన్నయ్యలు లైన్గా ప్రేమ్ అనురాగ్ అనుదీప్ కూర్చున్నారు. రాగా అందరినీ నవ్వుతూ చూస్తూ ఉంది. కొద్దిసేపయ్యాక పంతులు గారు మీరన్నీ మాట్లాడమైతే నిశ్చితార్థం ఇంకా పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం. సరే అండి అన్నాడు కిరణ్. రామచంద్రయ్య జాతకాలిస్తాడు. పంతులు గారు ముహూర్తం పెట్టే టైంలో ఉంటాడు. అయ్యా ఇంక 10 రోజుల్లో నిశ్చితార్థంకి పెళ్లికి నెల గడువుంది వాళ్ళ పేర్ల మీద. రామచంద్రయ్య మాకు సరే అండి అంటాడు. కాని మాకు కాదు. ఆ టైంలో ఆ డైలాగ్ ఏంటి ఎవరు మాట్లాడింది అని అందరూ చూస్తారు. ప్రేమ్ పైకి లేచి నిలబడి అమ్మా రాగా షాక్గా చూస్తుంది. ఇంకా అందరూ. రామచంద్రయ్య కంగారుగా మా వల్ల మీకు ఏమైనా ఇబ్బందా అమ్మా అని ఏదో మెల్లిగా చెబుతాడు. అందరూ టెన్షన్గా ఉంటారు. జానకి కూర్చో ప్రేమ్ అని అంటుంది. ప్రేమ్ కూర్చోగానే అన్నయ్య గారు ప్రేమ్ మీ అనుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. మీకు ఇష్టమైతే వాళ్ళ పెళ్లితో పాటు వీళ్ళ పెళ్లి జరిపిద్దాము. ప్రేమన్నయ్య పెళ్లి చేసుకుంటా అన్నాడా అని ప్రేమ కుటుంబం వాళ్ళే ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు. రామచంద్రయ్య ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటాడు. కిరణ్ ఒక అమ్మాయి కోసమని వచ్చి ఇంకో అమ్మాయిని కూడా మా కోడల్ని చేసుకోవాలి అనుకున్నాము. మీ నిర్ణయం తర్వాత చెప్పండి ఆలోచించుకొని. అను మాత్రం షాక్గా ప్రేమ్ని చూస్తూ ఉంది. ఇంకా మిగతా వారందరూ సంతోషంగా ఉన్నారు. మీ నిర్ణయం తర్వాత ముహూర్తం పెట్టుకుందాం. ఎక్కువగా టైం లేదు కాబట్టి రేపటి వరకు చెప్పేయండి అని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్తుంటే దీప వెనక్కి వచ్చి అను అక్క మా ప్రేమ్ బావని పెళ్లి చేసుకోవాలి అంటే అదృష్టం రాసిపెట్టి ఉండాలి. సరైన నిర్ణయం తీసుకో అని అంటుంది. అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోగానే ఊళ్ళో వాళ్ళు రామచంద్రయ్యని అదృష్టం మామూలుగా లేదు. ఒక అమ్మాయిని కాదు ఇద్దరిని ఒకే ఇంటి కోడల్ని చేస్తున్నారు. ఇంకా అది కూడా సంపన్నుల ఇంటికి. ఏం ఆలోచించకుండా పెళ్లి జరిపించండి అని వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళినా అను మాత్రం కూర్చుని ఉన్న చోటు నుంచి లేగదు. అందరినీ పంపి ఇంట్లోకి వచ్చిన అను ఇంట్లో వాళ్ళకి అను అలా ఉండటం చూసి రాగా అను పక్కన కూర్చుని అను ఇది నీకే కాదు నాకు షాక్గా ఉంది. నాన్న ఆలోచించిన తర్వాత చెబుతాడు. కంగారు పడకు నీకిష్టం లేకుండా ఏది జరగదు. అను మాత్రం అందరి మాటలు విన్నా ఇంకా షాక్లో ఉంది. రామచంద్రయ్య ఏకైక సంతానం కావటం వల్ల తోబుట్టువులు లేరు. ఇంకా అమ్మ నాన్న కూడా కాలం చేశారు. రామచంద్రయ్యకి ఆపదలోను సంతోషంలో చూసుకునేది దేవికి అమ్మవాళ్ళు మాత్రమే. అందరు ఏం చెబుతారా అని రామచంద్రయ్య చూస్తున్నాడు.
అను మాత్రం సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది. ఇదెక్కడి విడ్డూరం! ఎంత ధనవంతులైతే మాత్రం అక్కను చూడ్డానికి వచ్చి చెల్లిని అడుగుతారా? అది కూడా పెద్ద కొడుక్కి అని దేవకమ్మ. దేవకి నాన్న, అల్లుడు గారు ఏం ఆలోచించారు? రామచంద్రయ్య, దేవకి మాత్రం మౌనంగా ఉంటారు. అను కూడా వాళ్ళేం చెబుతారా అని చూస్తుంది. దేవకమ్మ, దేవకి వాళ్ళకి చెప్పేసే అనుని కోడలుగా పంపటం కుదరదు అని. ఎంత డబ్బు ఉంటే మాత్రం వాళ్ళు అడుగుతారా? ఇంకా అబ్బాయికి కుటుంబము అంత వత్తాసు. పెద్ద బిడ్డ చిన్న కోడలు, చిన్న బిడ్డ పెద్ద కోడలు. పెద్దది చిన్నదాని కాళ్ళు పట్టుకోవాలేక ఒకే ఇంటికి ఇద్దరు కూతుర్లను కోడలుగా పంపితే ఎప్పటికైనా వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఇంకా సొంత అక్క చెల్లెళ్ళు బద్ధశత్రువులు అవుతారు. నేను ఇంటి మంచికి చెప్పింది గుర్తుపెట్టుకోండి. దేవకి నాన్న, మీ అమ్మ చెప్పింది కూడా నిజమే, ఆలోచించండి. రామచంద్రయ్య, దేవకి నువ్వు చెప్పికా. ఏమండి, ఏం తెలియటం లేదు. పెద్ద సంబంధమైన మనకి ఉన్నదానికంటే ఎక్కువగా వాళ్ళ తాహతుకు తగ్గట్టు చేయాలనుకున్నాం. కానీ ఇలా ఇంకో విషయం అండి, ఒకవేళ మనం అనుని ఇవ్వము అంటే రాగని పెళ్లి చేసుకుంటారా? ప్రేమించుకున్నారు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకున్నా మన రాగ వెళ్ళి ఆ ఇంట్లోనే ఉండాలి. అను గురించి రాగని ఇబ్బంది పెడతారేమో. వాళ్ళు మంచివాళ్ళే మనకు తెలిసినంత వరకు, కానీ ఎప్పుడో ఒక సందర్భంలో అన్న బాధగా ఉంటుంది. రామచంద్రయ్య, మీరందరన్నది సత్యం, కానీ మనం ఇంకో విషయం ఆలోచించాలి. అందరూ ఏంటి అన్నట్టు చూస్తారు. కిరణ్ కుటుంబం ఉన్న సమయంలో నాకు తెలిసింది ఏమిటంటే ప్రేమ అంటే అందరికీ ఇష్టం, గౌరవం. ఇంకా అతని మాటే ఇంట్లో చెల్లుబాటు అవుతుందని అనుకుంటా. లేకపోతే ప్రేమ్ తన నిర్ణయం చెప్పగానే అందరూ ఆలోచించాలి మనం వచ్చింది తమ్ముడు భార్య గురించి అని. కానీ అందరూ ప్రేమ్ నిర్ణయంతో ఏకీభవించారు. అందుకే నాకు అనిపించింది, నేను చెబుతున్న అను పెళ్లి ప్రేమ్తో జరిగితేనే రాగా పెళ్లి అనురాగ్తో జరుగుతుంది అనుకుంటా. లేదు, రాగను కూడా కోడలుగా చేసుకోరు. అను అందరి మాటలు వింటూ ప్రేమ్ని గుర్తు చేసుకుంటుంది. ఎందుకు ఇలా చేశాడతను అని. అప్పుడే అక్కడికి రాఘ వస్తుంది డల్గా. రాగను చూసి ఏమైంది అని అడుగుతారు. రాఘ ఫోన్ చేశాడు అంటుంది రాగ. దేవకి వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటంటా? రాగ అందరూ పార్టీ చేసుకున్నారట అని అంటుంది. పార్టీయా? అసలు ఏం మాట్లాడాడో చెప్పు అంటుంది దేవకి. రాగ ఇంకా రాగ్లా ఫోన్ డిస్కషన్. రాగ్ ఇంటికి వెళ్ళారా? ఇంట్లో పరిస్థితి ఏంటి అంటుంది రాగ. రాగ అందరూ హ్యాపీ మూడ్లో ఉన్నాం, పార్టీ చేసుకుంటున్నాం అంటారు రాగ్. ఎందుకు మన పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేయలేదు కదా అంటుంది రాగ. అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడుగా, అందుకే. అవును, వదిన ఏం చేస్తుంది? అన్నయ్య గురించి ఏమైనా అడిగిందా నిన్ను అంటారు రాగ్. రాగ్, నువ్వేమనుకుంటున్నావు? అప్పుడే దాన్ని వదిన అంటున్నావు. అను ఇంకా పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళ పెళ్లి డిసైడ్ కాలేదు. అను నీకు మరదలవుతుంది. నాకు ఇది చెప్పు, మీ అన్నయ్యకి నీకు ఎంత ఏజ్ గ్యాప్? 6 years అయితే అంటారు రాగ్. అయితేనా? అను నాకంటే 3 సంవత్సరాలు చిన్న. అనుకి ప్రేమ్కి గ్యాప్ 9 years. ఎలా పెళ్లి చేసుకోమంటున్నావు అనుని? వయసుదేముంది, వాళ్ళ మధ్య బంధం ఎలా ఉందో చూడాలి అంటారు రాగ్. అరే, వాళ్ళకంత ఏజ్ గ్యాప్ ఉంది, ఎలా సెట్ అవుతుంది? ఇంకా వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు, చేసే పనులు అన్నీ వేరుగా ఉంటాయి. వాళ్ళకి పెళ్లి జరిగితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే. రాగా అక్కడే ఆపు, ఎక్కువ మాట్లాడక. ప్రేమన్నయ్య సెలెక్ట్ చేశాడు అంటే అక్కడ ప్రాబ్లం ఉండదు. ఇంకా నువ్వు పాజిటివ్గా ఆలోచించు. ఈ విషయంలో నా నిర్ణయం ఏంటంటే ప్రేమన్నయ్య ఇంకా అనువదనల పెళ్లి కావాలి. రాగ్ అంటుంది రాగా. రాగ వాళ్ళ పెళ్లి జరిగితేనే మన పెళ్లి, లేదంటే మన పెళ్లి జరగదు అంటారు రాగం. మా అన్నయ్యను వద్దన్న ఇంటి నుంచి నేనెలా పిల్లని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటాం? ఇంకా నువ్వు పెళ్లి తర్వాత ఏ కట్నాలు కానుకలు తేకున్నా సరే వదినని తీసుకురా చాలు. ఇంకో విషయం, నువ్వు వదినని అక్కని పిలవాలి. అలా పిలిస్తేనే నా జీవితంలో నువ్వు, లేకపోతే లేదు అని ఫోన్ పెట్టేస్తాడు కోపంగా. రాగ ఫోన్ పెట్టేసి హాల్లోకి వస్తుంది. ఇది జరిగింది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఫిక్స్ అయ్యారు అను పెళ్లి ప్రేమ్ బావతో అని. రాగ అయితే క్లియర్గా చెప్పాడు.
ఇప్పుడు మీరు చెప్పండి కాం, ఇద్దరికి 9 సంవత్సరాల, ఇంకా అప్పుడే వదిన అంటున్నారా? నిన్ను అక్కని పిలవాలి అని చెప్పాడా? అందరూ ఆలోచిస్తూ తలా ఒకటి చెబుతూ ఉంటే అను మాత్రం పైకి లేచి, నాన్న నేను ఈ పెళ్లి చేసుకోను, బంధాలను తారుమారు చేసే ఈ పెళ్లి వద్దు అని రూమ్లోకి వెళ్ళిపోతుంది. అందరూ అను నిర్ణయంతో ఒక్కసారిగా వెళ్తున్న అన్ని చూస్తారు. రామచంద్రయ్య అను తన నిర్ణయం చెప్పేసింది. తన జీవితం గురించి తన నిర్ణయంతో మనం కూడా ఏకోవిద్దాం. మిగతా అందరూ కూడా అను కరెక్ట్ నిర్ణయం తీసుకుంది అని అనుకుని సైలెంట్ అవుతారు. కానీ రాగా ఒక్కటి మాత్రం షాక్గా ఉంటుంది. ఇదేంటి అను ఇలా చెప్పింది, దీనివల్ల నా పెళ్ళి ఆగిపోతుందా? అను వల్ల రాగ్ మా పెళ్ళి ఆపేస్తాడా? అలా ఏం జరగదు, ఎందుకంటే మేమిద్దరం 4 years నుంచి లవ్ చేసుకున్నాం కదా. ఒకవేళ అను ఒప్పుకోలేదని రాగ్ కూడా పెళ్లికి ఒప్పుకోకపోతే అప్పుడు నా ప్రేమ ఏం కావాలి, నా బ్రతుకేం కావాలి? నేను ఇలా ఆలోచిస్తున్నా ఏంటి? ఇంత సెల్ఫీసా? అను నా చెల్లి, నేను తన గురించి కూడా ఆలోచించాలి. అనుకి ఇష్టం లేని పెళ్లికి నేను ఒప్పుకోను. నా ఇష్టం కోసం తన్ని బాధ పెట్టలేను. పక్కన చూస్తే అను నిద్రపోతుంది. నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి. నా వల్ల నువ్వు ప్రేమ్ని చేసుకోకూడదు. ప్రేమ్ నీకు ఎందుకో తగినవాడు కాదు. వయసులోనూ ఆలోచనలోనూ ప్రేమను ఇవ్వటంలోనూ కూడా. మా ప్రేమ నిజమైందైతే ఎప్పటికైనా గెలుస్తుందని నమ్మకం ఉంది. అలా ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతుంది. ఉదయం 8 అవుతూ ఉండగా రాగా ఫోన్, కంటిన్యూగా ఫోన్ రింగ్ అవుతుంది. చా నిద్ర కూడా పోనివ్వరు. ఎవరు అని చూసి రాగ్, రాగా అని గబగబా లేచి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రాగా హలో రాగ్ అని అంటుంది. ఏంటి రోజు పొద్దున్నే లేస్తావుగా, ఈరోజు లేవలేదా? అంత ప్రశాంతంగా పడుకున్నావు అంటే వదిన పెళ్ళికి రెడీయా అంటారు రాగ్. అబ్బా రాగ్, అలా ఎందుకు అనుకుంటున్నావు? అను ఒప్పుకోకపోవటం వల్ల మన పెళ్ళి అవుతుందా లేదా అని టెన్షన్ వల్ల పడుకోలేదేమో, అందుకే నైట్ నిద్ర పట్టక లేట్ లేచింది అనుకోవచ్చు కదా అంటుంది రాగం. అంటే నువ్వు ఒప్పించలేదా అంటారు రాగం. రాగ్ అసలు ఏమైంది అంటే అని వాళ్ళ ఫ్యామిలీ ఒపీనియన్ షేర్ చేస్తుంది. రాగా నాకు నీ ఒపీనియన్ చెప్పు అంటారు రాగం. అది నాకు వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపించింది అంటుంది రాగం. అయితే నా కోసం ఒక పని చేయి అంటారు రాగం. ఏంటి అంటుంది రాగం. నన్ను మర్చిపో, మన పెళ్లి కావాలంటే ప్రేమన్నయ్య పెళ్లి అనువదనతో ఖచ్చితంగా జరిగి తీరాలి. అయినా ఎందుకు వద్దంటున్నారు? ఆస్తి లేదా, అందం లేదా, మంచి కుటుంబం కాదా మాది? నాకు నిన్ను ఇవ్వడానికి రెడీ అయినప్పుడు వాళ్ళ పెళ్లికెందుకు ఒప్పుకోరు? చూసేది ఒక వయసేనా? వయసుదేముంది, కలవలసింది మనుష్యులు ఇంక మనసులు. నా మీద నీకు నమ్మకం ఉంటే నేను ఎలా అయితే ప్రేమన్నయ్యను నమ్ముతాను అలాగే నువ్వు నమ్మాలి. రాగ్, నీ వైపు నుంచి కాకుండా నా వైపు నుంచి ఆలోచించు అంటుంది రాగా. నీ వైపు నుంచా? అప్పుడు నువ్వు ఇంకా సంతోషంగా ఉండాలి అంటారు రాగం. మళ్ళీ నీ ఫోన్ చేయా? నువ్వే చేయాలి, అది కూడా మన ఇంకా అన్నయ్యల పెళ్ళి అవుతుంది అని. అంతే, నేను వెయిట్ చేస్తూ ఉంటా నీ ఫోన్ కోసం, రేపటి వరకు మాత్రమే, అది కూడా ఈ టైంకే అని రాగా చెప్పేది వినిపించుకోడు. రాగా, రాగ్ ఒక్క నిమిషం, ఇన్ని చెబుతున్నారు కదా, రేపు మీ చెల్లికి మీ అన్నయ్య వయసు ఉన్న అబ్బాయి వస్తే పెళ్లి చేస్తారా? రాగ్ సైలెంట్గా ఉంటాడు. నాకు తెలుసు చెయ్యరు. మీకైతే ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? హలో మేడం, అన్నయ్యలాగా వయసే ఉంటే కాదు, అన్నయ్యలాగా మంచివాడైతే ఖచ్చితంగా జరిపిస్తాము, వెనక ముందు ఆలోచించకుండా. చా, ఇలా అయినా వద్దు అని చెప్పిద్దామంటే అని మనస్సులో అనుకుంటూ ఉండగా రాగా, నువ్వు ఆలోచన చేయవలసింది నన్ను ఎలా ఒప్పించాలి అని కాదు, మీ వాళ్ళని ఎలా ఒప్పించాలి అని. నీ ఫోన్ కోసం చూస్తూ ఉంటా అని పెట్టేస్తాడు. అబ్బా అని తల పట్టుకుంటుంది. ఇంతకీ అని ఏం చేస్తుందో అని లేచి బయటకు వెళ్తుంది. అందరూ ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అను లేదు, బయట టెర్రస్ పైన ఉంది, చెట్లకి నీళ్లు పోస్తూ ఉంది. హాల్కి వెళ్ళిన రాగాను దేవకి అమ్మ, ఏమో రాగా, అబ్బాయి ఫోన్ చేశాడా, మళ్ళీ ఏమైనా చెప్పాడా? రాగా అందరినీ చూస్తూ మా పెళ్లి జరగదు, రామచంద్రయ్య
ఏ అంటాడు. నాన్న వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. అను ఇంకా ప్రేమలకి పెళ్లి అయితేనే మా పెళ్లి జరుగుతుంది అని తేల్చి చెప్పాడు. ఇంకా మా పెళ్లి గురించి ఆలోచించకన్నానా అని బాధగా రూమ్లోకి వెళ్తుంది. అందరూ రాగం చూస్తూ ఉంటారు. అప్పుడే అను లోపలికి వస్తుంది. అందరినీ చూసి ఏమైంది అని అడుగుతుంది. అసలు విషయం చెబుతారు. అను కూడా బాధపడుతూ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది. రామచంద్రయ్య, ఏంటిది? నిన్న ఉన్న సంతోషం ఈ ఇంట్లో ఈ రోజు లేదు. ఒక్క అమ్మాయి గురించి ఆలోచిస్తే ఇంకో అమ్మాయి జీవితం బాగుండదు. నేనెవరి గురించి ఆలోచించాలి? రాగకి పెళ్లి చేయాలి అంటే అను గొంతు కొయ్యాలి. అనుతో పెళ్లి వద్దు అంటే రాగ ప్రేమించిన అబ్బాయికి దూరం అవుతుంది అని బాధపడుతూ ఉండగా ఎవరికి కూడా మాటలు రావటం లేదు. ఏం మాట్లాడాలో కూడా ఎవరికి తెలియటం లేదు. అలా ఆ రోజు రాత్రి రాగ తినకుండా పడుకుంటుంది. రాగనే కాదు, రాగతో అందరూ. కాకపోతే ముందుగా రాగతో స్టార్ట్ అయింది. ఏమీ తినకుండా ఎవరితో మాట్లాడకుండా ఒక్కతే ఉంటుంది. అలా తెల్లవారుతుంది. రాగ అందరికంటే ముందుగా లేచి టీవీ చూస్తుంది. ఆ సౌండ్కి అందరూ వస్తారు. దేవకి, తొందరగా లేచావు, అసలు నిద్రపోయావా అని అడగాలమ్మా అంటుంది రాగా. రామచంద్రయ్య ఆ మాటలు విని, రాగా, నాన్న నేను బాగానే ఉన్నా, రాగ్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాం. ఖాళీగా ఉంటే రాగ్ గుర్తుకు వస్తున్నాడు, అందుకే టీవీ చూస్తున్నాం అని అన్ని ఛానల్స్ మారుస్తూ ఉంది. అప్పుడే అను వచ్చి, నాన్న నేను ప్రేమిని పెళ్లి చేసుకుంటాం, ఇంకా వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి అంటున్నాను. అను, పిచ్చా, నేను రాగ్ని మర్చిపోతాం, వదిలే వాళ్ళ గురించి. అయినా నువ్వు చిన్నపిల్లవి, అలా ఎలా అడుగుతారు నిన్ను? ఆ మాత్రం ఆలోచన లేని అతను నిన్ను బాగా చూసుకుంటాడా? మరి ఏం చెయ్యా? నువ్వు నిన్నటి నుంచి ఒక పిచ్చిదానిలా ఉన్నావు అంటున్నాను. రాగ్ బావ కూడా నీకు సపోర్ట్ చేయటం లేదు. మరేం చేద్దాం? ఇద్దరం ఇలానే ఉండిపోదామా? నా వల్ల నువ్వు బాధపడుతున్నావు. నువ్వు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా అంటే చెప్పు, నేను ప్రేమిని పెళ్లి చేసుకోను. నాకు మాత్రం ఇష్టమా నాకంటే పెద్దవాణ్ణి చేసుకోవటం? రాగ సైలెంట్గా ఉంటుంది. నాకు తెలుసు నువ్వు చేసుకోవు. రాగ్ లేకపోతే నువ్వు ఉండలేవు. రాగ్ని నా గురించి చేసుకోవు. నీ ప్రేమ గురించి ఇంకొకరిని లైఫ్లోకి రానివ్వవు. మరి ఎలా? బ్రతికున్న శవంలా ఈ ఇంట్లోనే ఉంటే నాన్న మనల్ని చూస్తూ ఉంటాడా? నువ్వు అలా అయితే నేను సంతోషంగా ఉండను అంటుంది రాగం. అప్పుడు కూడా నిన్ను చూస్తూ బాధపడాలి. అదేదో ఈ పెళ్లి చేసుకుని బాధపడుతూ ఉంటాం, కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటావుగా. రామచంద్రయ్య ఇద్దరిని చూస్తూ, మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఓడిపోతున్నారు, ఎలా గెలవాలి అని ఆలోచించండి. నాన్న అనుకి ప్రేమికి పెళ్ళైతే బాగానే ఉంటుంది, అబ్బాయి బాగానే ఉన్నాడు, ఆస్తి ఉంది, ఇంకా అంత ప్రేమ్ గారే చూసుకుంటారు, బిజినెస్ మొత్తం అయింది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అబ్బాయి పెద్దవాడు. అనుని దేవకి అమ్మ రూమ్కి తీసుకువెళ్ళి, అమ్మ అను, మీ అక్క ప్రేమించింది అంతే, ఇంకా పెళ్లి కాలేదు. వేరే వారితో పెళ్లి చేస్తే 4 రోజుల్లో అతన్ని మర్చిపోయి కట్టుకున్న వారితో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నీ పెళ్ళైతే ఆ అబ్బాయితో జీవితాంతం మొత్తం కలిసి ఉండాలి. నీకన్నా వయసులో చాలా పెద్దవాడు. మా పెళ్ళి ఎప్పుడు అయినా మీ తాతకి 5 ఏళ్ళు తేడా, ఇంకా మీ అమ్మకి మీ నాన్నకి 4 ఏళ్లే. ఇప్పుడు మీ అక్క ఇద్దరు ఒకే సంవత్సరం వాళ్ళు. అయినా ఈ రోజుల్లో ఒకే వయసు వాళ్ళు లేకపోతే 1 లేక 2 సంవత్సరాలు తేడా ఉంటేనే చేసుకున్నారు. మరి నువ్వెందుకిలా? అమ్మమ్మ, అక్క నిన్నటి నుంచి పిచ్చిదాన్లా ఉంది. అక్కకు కూడా ఇష్టం లేదు, కానీ తనకున్న ప్రేమ పిచ్చితో నిన్న రాత్రి నన్ను అడిగింది ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలని. అక్క చెప్పింది కూడా కరెక్ట్ కదా అమ్మమ్మ. మాకున్న పరిస్థితికి, ఆస్తికి ఎవరో మా లాంటి వాళ్ళు దొరుకుతారు. కేవలం నా వల్ల అక్క ప్రేమించిన వాడికి కాదు, మంచి లైఫ్ కూడా మిస్ అవుతుంది. నీ ఇష్టమేక మీ అక్క కోసం చేసుకున్న తర్వాత మాత్రం నువ్వు ఇబ్బంది పడతావు, ఇది నిజం అంటుంది అమ్మమ్మ. వాళ్ళు మాట్లాడుకున్నందరూ రూమ్ బయట నుంచి విన్నారు. రాగ చెప్పింది కూడా నిజమని, ఇష్టం లేకున్నా అనుకి ప్రేమికి పెళ్లి చేయాలి అనుకుంటారు. రామచంద్రయ్య
రాగా, నీ ముందే చెబుతున్నా, నీకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకుంటున్నావు. కానీ పెళ్లి తర్వాత నీకు అను అక్క అవుతుంది. ఇంకా ఆ ఇంటికి పెద్ద కోడలు. ఆ ఇంట్లో అను స్థానం తర్వాత మాత్రం నీది. ముందుగా ఏదైనా అనుకే. బాధ్యత, ఆస్తి, పని ఏదైనా. ఇంకా మీ మధ్య ఏ తేడా రాకూడదు. ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ప్రేమగా ఉండాలి. ఇంకా రాగా, నువ్వు అనుని అక్కగా పిలవాలి. అనురాగ ఇద్దరు సరే అంటారు. అను పెళ్లి కొప్పుకోవటంతో రాగముఖం ఒకసారిగా వెలిగిపోతుంది. థ్యాంక్స్ అను. ఈ విషయం రాగ్కు చెప్పాలి. ఇంకా అప్పుడే రాగ్ ఫోన్ రావటంతో హలో రాగ్ అంటూ బయటకు వెళ్తుంది. రాగ్, చెప్పు రాగా అని అంటాడు. అను పెళ్లి కొప్పుకుంది అంటుంది రాగా. అవునా, గుడ్ న్యూస్ చెప్పావు, నేను తర్వాత చేస్తా అని ఫోన్ పెట్టేశాడు. ఇంట్లో వాళ్ళకి చెబుతాడేమో అనుకుంటూ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. టిఫిన్ చేయాలి అని బయటకు వస్తుంది. అప్పుడే ఇంట్లోకి రాగ్ ఇంకా ప్రేమ్ వాళ్ళ అమ్మ నాన్న వస్తూ ఉంటారు. ఎదురెళ్ళి అత్తమామ కాళ్లకు నమస్కారం చేస్తుంది రాగా. వాళ్ళు కూడా రాగని దగ్గరికి తీసుకుని మా పెద్ద కోడలెక్కడా అని అడుగుతారు. దేవకి వాళ్ళని చూసి పలకరించి అన్ని పిలుస్తుంది. అను బయటకు వచ్చి వాళ్ళని చూసి నమస్కారం చేస్తుంది. ప్రేమమ్మ అనుని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెడుతుంది. ఇంక అనుతో మాట్లాడుతూ ఉంది. అంతలోని దేవకి వాళ్ళకి టీ చేసి రాగ్తో పంపిస్తుంది. కొద్దిసేపు అయ్యాక కిరణ్, బావగారు, మళ్ళీ ఒకసారి పంతుల్ని కలిసి ముహూర్తం పెట్టిద్దాం ఇద్దరి పెళ్లిళ్లకు. రామచంద్రయ్య, ఇప్పుడే పిలుస్తా పంతుల్ని అని అంటారు. అమ్మ, నేను అనుతో మాట్లాడాలి అంటాడు ప్రేమ్. సరే అని అను వెళ్ళి ప్రేమ్తో మాట్లాడు. ప్రేమ్ ముందు నడుస్తాడు వెనకను. ప్రేమ్ డైరెక్ట్గా కార్ దగ్గరకు వెళ్తాడు. అను ఆలోచిస్తూనే ప్రేమ్తో వెళ్తుంది. ఇద్దరు అలా ఎవరు లేని ప్లేస్కి వెళ్తారు. ప్రేమ్ ముందు దిగి అను కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. అను దిగి ప్రేమ్ పక్కకు వచ్చి చెప్పండి, పెళ్ళికి నిజంగా ఒప్పుకున్నావా అంటాడు ప్రేమ్. అను సైలెంట్గా ఉంటుంది. రాగా, నిన్నటి నుంచి చూస్తున్నా, ఎందుకలా ఉన్నావు? రాగ్ని మర్చిపోతన్నావుగా. నా వల్ల కావటం లేదను. పదే పదే రాగ్ గుర్తుకొస్తున్నాడు. నాకు పిచ్చిలేస్తుంది అంటుంది రాగా. వాడేమో నువ్వు పెళ్లి కొప్పుకుంటేనే మా పెళ్ళి అంటున్నాడు. ఇక నువ్వింకా మన వాళ్ళందరూ రెడీగా లేరు. మరేం చెయ్యా నేనిప్పుడు? ప్రేమకి పెద్దవాళ్ళు అడ్డయితే లేచి పే చేసుకుంటారు. ప్రేమించిన వాడు అడ్డయితే ప్రేమని మర్చిపోవచ్చు. కానీ నా కథ వేరు కదా. రాగా బాధపడ్డం చూసి అను, అంత నా వల్లే కదా అని అను. నిన్ను కూడా ఏం అనలేను కదా అని రాగా బెడ్పై పడుకుంటుంది. అను ఆలోచనలో పడుకుంటుంది. అక్క బాధకు కారణం నేను. నా వల్ల ఇదంతా జరిగింది. నేను ప్రేమిని పెళ్లి చేసుకోవాలి అని ఇంకోవైపు పడుకుంది. అది గుర్తు చేసుకుంటూ ఉండగా ప్రేమ్ అను అను అని పిలవటంతో చెప్పండి అంటుందను. నువ్వే చెప్పాలి అంటాడు ప్రేమ్. ఇష్టమే, కానీ మీరు నన్ను చూడగానే పెళ్లి చేసుకోవాలి అని మీకెందుకు అనిపించింది అది అంటూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది. ఒక్క నిమిషం అని ఫోన్ తీసి, రియల్లీ నేను ఇప్పుడే వస్తున్నా అని. అను, నాకు పని ఉంది ఆఫీస్లో అర్జెంటు, పద కారెక్కు అంటాడు ప్రేమ్. కారెక్కుతుంది ఇంటికేమో అనుకొని. కానీ ప్రేమ్ డైరెక్ట్గా ఊరికి కాకుండా సిటీ వైపు తీసుకెళ్లాడు. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడగాలనుకున్నా. కారు స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. కారు చాలా స్పీడ్గా పోతుంది. 1.5 జర్నీ ఓన్లీ 20 మినిట్స్లో. కారు ఎంత ఫోర్స్గా వెళ్ళిందో అంతే ఫోర్స్గా కారు ఆపి దిగి లోపలికి వెళ్ళిపోయాడు. అదేంటి అలా వెళ్ళిపోయాడు? నేను ఉన్నాను అని మర్చిపోయాడా? ఇప్పుడు ఏం చేయాలి? దిగి లోపలికి వెళ్ళాలా? వెళ్తే ఎందుకు వచ్చావంటే, ఎందుకులే అని కారులో ఉండి మిర్రర్ నుంచి ఆఫీస్ వైపు చూసాం. ఓ మై గాడ్, ఎంత పెద్దగా ఉంది. చుట్టూ చూస్తే మెయిన్ గేట్ నుంచి లోపల ఎంట్రెన్స్కి రావడానికి మా ఊరంతా ఉంది అని అనుకుని, అయ్యో ఇంటి దగ్గర చెప్పనే లేదు, ఇంకా రావటం లేదు అనుకుంటూ ఉండవచ్చు. అసలే ప్రేమ్ అంటే మంచి ఒపీనియన్ లేదు. అప్పుడే ప్రేమ్ ఒక వ్యక్తిని కొట్టుకుంటూ బయటకు తీసుకొస్తాడు. చాలా కోపంగా ఉన్నాడు అనుకుంటా. అందుకే దెబ్బలు తిన్న తనకి బ్లడ్ వస్తుంది. ఇంకా ప్రేమ్ వెనక కొందరు వస్తున్నారు.
వాణ్ణి కొట్టి బయటకు నెట్టేసి సెక్యూరిటీని పిలిచి పోలీస్ వాళ్ళకి పట్టించమని చెబుతాడు. అప్పుడే కారులో రింగ్ సౌండ్. ఫోన్ ఉందా అని చూస్తుంది. ప్రేమ్ సీట్ పక్కకి ఫోన్. ఎవరా అని చూస్తే రాగ్ కాలింగ్. రాగ్ బావా, ఇప్పుడు ఫోన్ అటెంప్ట్ చెయ్యాలా వద్దా? తీసి ఏం మాట్లాడాలి? ఇక్కడికి వచ్చామని చెప్పాలా? నాకెందుకులే, నా ఫోన్ ఎందుకు తీసావంటే అని ఫోన్ మళ్ళీ వస్తే సైలెంట్లో పెడుతుంది. అమ్మ వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు మేము ఇంకా రాలేదని. ఒక్కసారిగా ప్రేమ్ని చూస్తే సేమ్ రౌడీలా హ్యాండ్ పైకి మడత పెట్టి ఇన్షర్ట్ లేదు, ముఖంలో ప్రశాంతత లేదు, కోపంగా ఉన్నాడు. అక్కడున్న వాళ్ళకి ఏదో చెప్పి కారులో వచ్చి కూర్చొని స్టార్ట్ చేస్తాడు డ్రెస్ సెట్ చేసుకుని. మీకు ఫోన్ వచ్చింది రాగ్ బావ నుంచి అంటున్నాను. నిన్నటి వరకు రాగ్ బావా, ఇప్పుడు కాదు, ఇప్పుడు రాగ్ అని పిలువు. ఇంకా రాలేదు అని కావచ్చు. కొద్దిసేపు సైలెన్స్ తర్వాత ఏదైనా ప్రాబ్లమా అంటున్నాను. ఆ రాస్కెల్ నా కంపెనీలో పనిచేస్తూ నేను ఇస్తున్న జీతంతో తింటూ నాకే ద్రోహం చేశాడు. ఏం జరిగింది అడుగుతుంది. అడగాల వద్దా అని డౌట్తో. ఇప్పుడు ఒక ప్రాజెక్టు ఉంది, దాని కోడ్ రివీల్ చేసి వేరే వాళ్ళకి వచ్చేలా చేయాలని చూశాడు. ప్రాజెక్ట్ రాలేదా అంటున్నాను. ప్రేమ్ అన్ను చూస్తూ, ప్రేమ్ ఉన్నంత వరకు ఏదైనా ఒక్కసారి కావాలంటే దాన్ని ఇంకొకరికి అస్సలు పోనివ్వా, నాకు తెలుసు వీళ్ళెవరో ఒకరు చేస్తారు అని. అందుకే సీక్రెట్గా ఇంకొకరితో ప్రాజెక్టు వచ్చేలా చేశాం. మరి అతన్ని వదిలేయచ్చు కదా, అంతగా కొట్టాలా? పాపం వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుంది అంటున్నాను. ఒక ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ఆ ప్రాజెక్టుపై ఎన్నో ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నాయి. మరి వాళ్ళు అంటాడు ప్రేమ్. కరెక్ట్ కదా అని మనసులో అనుకొని, యాక్చువల్లీ నేను ఇలా వర్క్ వస్తుంది అనుకోలేదు, లేదు అంటే నేను ఒక్కనే వచ్చేవాణ్ణి అని కారు స్పీడ్గా తీసుకెళ్లాడు. అక్కడ ఇంట్లో చాలాసేపు అవుతుంది, ఇంకా రావటం లేదు అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడే కారు నుంచి అను ప్రేమ్ దిగుతారు. ప్రేమ్ అమ్మ, ఏమైంది ప్రేమ్? వర్క్ ఉండి ఆఫీస్కి వెళ్ళా, అందుకే లేట్ అయింది. అర్జెంట్ పని ఉండే, మీ పని అయ్యిందా? హా, ముహూర్తం పెట్టించాం, ముందు పెట్టిందే అదే సెట్ అయింది ఇద్దరికి. అయితే వెళ్దామా? అలాగే అని అందరు బయటికి వస్తారు. కారు వరకు వెళ్ళిన ప్రేమ్ మళ్ళీ తిరిగి వచ్చి అను నీ కోసం అని గిఫ్ట్ ప్యాక్ ఇస్తాడు. అను తీసుకోకుండా వాళ్ళమ్మని ఇంకా నాన్ను చూస్తుంది. ప్రేమ్, నీ కాబోయే భర్తను, నా మాట కూడా వినాలి నువ్వు. అను నాన్న తీసుకున్నట్టు తల ఊపేసరికి ప్రేమ్ ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ తీసుకుంటుంది. అను తీసుకోవడంతో ప్రేమ్ వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ ఇంట్లోకి వచ్చి కూర్చొని దేవకి అమ్మ ఎక్కడికి వెళ్ళారే, ఏం మాట్లాడాడు? అను ఊరి చివరి కమమ్మ, ఏం మాట్లాడలేదు, మేం వెళ్ళగానే ఫోన్ వచ్చింది, పని ఉందని ఆఫీస్కి వెళ్ళాడు, మళ్ళీ అక్కడి నుంచి ఇంటికే. దేవకి అమ్మ ఏం మాట్లాడలేదా అని అంటుంది. లేదమ్మమ్మ, కానీ ఆఫీస్లో ఎవడో మోసం చేశారట, వాణ్ణి మాత్రం చితకబాదాడు ఒక్కడే. రామచంద్రయ్య ఆఫీస్ ఎలా ఉంది అంటాడు. నాన్న చాలా పెద్దగా ఉంది మన ఊరంతా. ఇంకా అదేం చూసావు, పక్కన ఉన్నవి కూడా వాళ్ళవే. ఉమెన్స్ కోసం స్పెషల్గా హౌస్ వైఫ్ కూడా ఒక బిల్డింగ్, ఇంకా స్టూడెంట్స్ కోసం అని ఒక బిల్డింగ్, ఆ ఏరియా అంతా వాళ్ళదే. అను తమ్ముడు, అక్క బావ ఏమిచ్చాడు చూడు, నేను చూస్తా అని గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. రాగ షాక్ అయి, అను యాపిల్ ఐఫోన్. దేవకి అమ్మ, ఫోనేగా, దానికి నోరు తెరవటం ఎందుకు, నీ దగ్గర కూడా ఉందికా. అమ్మమ్మ, నా ఫోన్ ఇంకా ఈ ఫోన్ రెండు వేరు. ఈ ఫోన్ ఎంతో తెలుసా, ₹1,00,000. అను తమ్ముడు ఇంకా చెల్లి ఇద్దరు ఐఫోనా అని చూస్తూ ఉంటారు. దేవకి అమ్మ, ఫోన్కి ₹1,00,000. ఆ అబ్బాయికి ఏమి డబ్బు విలో తెలియదనుకుంటా. అను పెళ్ళయ్యాక కంట్రోల్ చేయి మీ ఆయన్ను. అమ్మ, వాళ్ళు ఉన్నవాళ్ళు అలా అనుకుంటారు, నువ్వు ప్రేమ్ని అలా అనకు అంటుంది దేవకి. దేవకి నాన్న, అవునే, అలా అనకూడదు, అబ్బాయిని చూస్తే మంచోళ్ళ ఉన్నాడు. దేవకి అమ్మ సైలెంట్గా ఉంటుంది. రామచంద్రయ్య, అను 1 గంట తర్వాత ప్రేమ్కి ఫోన్ చేయి, వెళ్ళారో లేదో, ఇంకా నువ్వు వాళ్ళతో కలిసిపోవాలి, ఉభావంగా ఉండకు. ఇంకోటి, నీకు పెళ్ళి నిర్ణయమైంది అని వెళ్ళిపోతాడు. 1 గంట తర్వాత రాగ బలవంతంగా అను ప్రేమికి ఫోన్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయరు.
మళ్ళీ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ రావటంతో చేతిలో ఉన్న ఫోన్ పక్కన వేసి, అను నీకు ఈ మాత్రం కూడా తెలియదా? ఒక్కసారి ఫోన్ తీయలేదు అంటే బిజీగా ఉన్నారు అనే కదా. మీరు వెళ్ళారో లేదో తెలుసుకుందామని అంటుందను. ప్రేమ్ తెలుసుకుని ఏం చేస్తావు? ఏం చేయలేవు కదా. ఇంకోసారి ఇలా ఊరికే ఫోన్ చేయకు. నేను బిజీగా ఉంటా. నీ ఫోన్ వల్ల డిస్టర్బ్ అవుతుంది నా వర్క్. నీ ఫ్రీ అయ్యాక కాల్ బ్యాక్ చేస్తా అని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అను ప్రేమ అలా మాట్లాడేసరికి కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. ఎందుకో తెలియదు, తనని ఇప్పటి వరకు అలా కోపంగా మాట్లాడకపోవటం వల్ల ఏమో ఏడుస్తూనే నేను చెప్పాను కదా ముందే ఫోన్ చేయను అని. ఇప్పుడు చూడు ఫోన్ చేసి మరీ తిట్టించుకున్నాం. అను బాధపడకే, నాకేం తెలుసు ఇలా జరుగుతుందని అని అన్ను ఓదారుస్తుంది రాగా. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.